బెంగళూరులో నడి రోడ్డుపై మానవత్వం మంటగలిచిపోయిందండి. చావు బతుకుల మధ్య ఉన్న భర్త కోసం ఒక భార్య చేసినటువంటి ఆర్తనాదం ఆ రాత్రి రోడ్లకు వినిపించిందేమో కానీ అటుగా వెళ్ళిన మనుషులకు మాత్రం కనీసం అంటే కనీసం వినిపించలేదండి. బెంగళూరులో బాలాజీనగర్ వెంకటరమణన్ వయసు 34 సంవత్సరాలు, గ్యారేజ్ మెకానిక్, ఇంట్లో భార్య రూప, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి. ఆ తల్లికి వెంకటరమణన్ ఒక్కడే దిక్కు. అంతకుముందే 5గురు బిడ్డలు చనిపోతే మిగిలిన ఆఖరి పేగు బంధం అతడు. ఏం జరిగిందంటే మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3:30 అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం అది. వెంకటరమణన్కు గుండెల్లో నొప్పి మొదలైంది. గతంలో ఒకసారి గుండెపోటు రావడంతో భార్య భయపడిపోయింది. వెంటనే భర్తను బైక్ మీద ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరింది. ముందు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ లేరు అన్నారంట. మరో ఆసుపత్రికి వెళ్ళారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయం కాబట్టి, అసలు యాక్చువల్గా అంత అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే హాస్పిటల్ ఉంటే ఎమర్జెన్సీ చూసే డాక్టర్స్ తప్పనిసరిగా ఉండాలి. మరి అక్కడ డాక్టర్లు ఎందుకు లేరో అర్థం కాదు. ఇంకో ఆసుపత్రికి వెళ్ళింది. హుటాహుటిన ఈసీజీ తీశారు. స్వల్పంగా గుండెపోటు కనిపిస్తోంది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పారు. కనీసం అంబులెన్స్ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాల. ఆ వైద్యుల నిర్లక్ష్యం ఆ కుటుంబం పాలిట శాపమైంది. గత్యంతరం లేక మళ్ళీ అదే బైక్ మీద జయదేవ్ ఆసుపత్రికి బయలుదేరినటువంటి పరిస్థితి. కానీ విధి ఎంత చిన్న చూపు చూసిందో చూడండి. మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు రోడ్డు మీద పడిపోయారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యం కూడా మీరు చూడొచ్చు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వస్తుంటే వెహికల్ మీద నుంచి ఒక్కసారిగా రోడ్డు మీద కింద పడిపోయారు. కింద పడిపోయినటువంటి భర్తను కాపాడుకోవటానికి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా బండి ఆపే ప్రయత్నం చేసింది. అటువైపు కార్లు వెళ్తున్నాయి, 2 వీలర్స్ వెళ్తున్నాయి, వాహనాలు వెళ్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. అసలు ఈ సమాజంలో మానవత్వం అనేది ఉందా అనిపిస్తోంది. కనీసం ఒక్కడైనా ఆగి ఏమైంది అమ్మాయి, అసలు ఏమైందని చెప్పి కనుక్కునే ప్రయత్నం అన్నా చేసి, లేదంటే అంబులెన్స్లకు ఫోన్ చేసి, లేదంటే వాళ్ళ కారులోనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక మానవత్వం ప్రదర్శించి ఉంటే అతను బతికి ఉండేవాడు కదా. నాకెందుకులే, రోడ్డు మీద ఎవడు పడిపోతే నాకెందుకులే. కనీసం ఒక మహిళ నోరు తెరిచి అడుగుతోంది, బండిలో ఆపుతోంది, కారుని ఆపుతోంది, బైక్ మీద వెళ్ళే వాళ్ళని ఆపుతుంది. నా భర్త పడిపోయాడు, గుండెపోటు వచ్చింది, రక్షించండి అని చెప్పి వేడుకుంటుంది. కానీ కనీసం ఒక్కడు కూడా వాళ్ళ వాహనాన్ని ఆపి పక్కకు ఆపి ఏం జరిగిందో కూడా అడగలేదు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. పడిపోయిన తర్వాత ఆ భార్య ఎంత రోధించిందో చూడండి. కనీసం ఒక్కళ్ళన్నా స్పందిస్తారేమో, ఒక్కళ్ళన్నా ఆగుతారేమో, నేను వేగంగా నా భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తే బతికించుకుందాం అని చెప్పి ఉన్నటువంటి ఆ భార్య ఆవేదన మనకి స్క్రీన్లో కనిపిస్తోంది.